ఎంతమంది చరమకారులు ఉన్నారో, ఈ రాష్ట్రంలో ఎంతమంది డబ్బు కళాకారులు, ఒక్క లెక్క చెప్పండి రా మీరు. చరమకారులని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు కాడ చెవులో మాట చెప్పి బ్రోకర్ నా కొరకున్నారా, బ్రోకర్ చేసి బతకడం కదరా, పని చేయండి రా, వాడే చెప్తా. అదేవిధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కులం ప్రయోజనం కోసం, ఈరోజు మాదిగల కోసం నేను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతా. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, మందా కృష్ణ గారు మాదిగలకి ఏ పార్టీలు అయితే మోసం చేస్తాయో వాటికి కొంగు గాయటమే ఆయన నైజం. దానికి ఉదాహరణ, అప్పుడు బీజేపీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో అది వాజ్పేయి తోటి ఈయన మాట్లాడినట్టయితే చంద్రబాబు నాయుడు మందాకృష్ణ ఒత్తిడి చేసినట్టయితే అయ్యేది వర్గీకరణ. అప్పుడు అటు మందాకృష్ణకి ఇష్టం లేదు, ఇటు చంద్రబాబు నాయుడికి మాదిగలకు చేయటం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక మాదిగలకు వర్గీకరణ అయితే ఆయనతో పని ఉన్నది మాదిగలు అనే ఆలోచనతో మందాకృష్ణ. అదేవిధంగా ఆ రోజు వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు 100 రోజులు, మా బీజేపీ వచ్చిన 100 రోజులకి మేము వర్గీకరణ చేస్తామన్నారు. 100 రోజులు పోయింది, వాళ్ళు 2 సార్లు అధికారంలోకి వచ్చారు, శూన్యం. ఈ కురుక్షేత్రం అని మాదిగలు ఇక్కడ పెడితే గుంటూరులో మాదిగ యువతనంతా అరాచకం చేసి కేసులు పెట్టి గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నువ్వు మద్దతు ఇస్తూ అందరూ మాదిగలంతా ఈ కోటాలకి గూటాలకి ఉన్నారు అని చెప్పడం ఎంత దుర్మార్గం అంటే, అయ్యా మందాకృష్ణ గారు, నువ్వు ఉద్యమం స్టార్ట్ చేసిన కాడి నుంచి అక్కడ బీజేపీ కిషన్ రెడ్డి తోటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళ సంఖ్యలో నువ్వు వాళ్ళు ఏం చేస్తే చేశారు, కానీ మాదిగల కోసం, మాదిగల ప్రయోజనాల కోసం నువ్వు ఉద్యమాలు చేసిన దాఖలాలు ఇవన్నీ నేను ఈ సందర్భంగా అంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి యాంటీగా ఉద్యమం చేయటమే నీ యొక్క ప్యాకేజీ ఉద్దేశమని అందరూ మాదిగలందరూ తెలుసుకున్నారు. ఈరోజు నువ్వు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటానికి సపోర్ట్ చేయండి అంటే, మాదిగలు ఏమన్నా నువ్వు ఒకప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మోసం చేసిన మాదిగలు కాదయ్యా మందాకృష్ణ గారు. మాదిగలు చైతన్యమయ్యారు, మాదిగలు చాలా చైతన్యమయ్యారు. ఈరోజు గౌరవనీయులైన మా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకి ఎంతో మేలు చేశారని ఈరోజు మాదిగలందరూ 2024కి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని మాదిగలు ఎదురు చూస్తుంటే, నువ్వు ఏదో గారడ విద్య చేయటం, కళ్ళబుల్లి మాటలు చేయటం, చెప్పటం, నీ మాటలు ఎవరింటారు కృష్ణన్న? నీ మాటలు ఈ మాదిగలు వినే పరిస్థితిలో మాదిగలు లేరు. నువ్వు ఇకనైనా గాఢ విద్య మానుకొని, నీ సొంత ప్రయోజనాలు మానుకొని జాతి ప్రయోజనాల కోసం పనిచేయన్నా. నీకు దండం పెట్టి చెప్తున్నా, జాతి ప్రయోజనాల కోసం పనిచేసి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని డిమాండ్ చేసి నువ్వు జాతికి ఉపయోగపడే పని చేయాలే. కానీ నువ్వు జాతులను మోసం చేసుకుంటా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వ్యతిరేకంగా జాతిని కూడగట్టుకొని నీ పబ్బం గడుపుకోవడం, నీ ఉద్యమం, నీ కోర్టులకి వెళ్ళి ఏందే నువ్వు? కోర్టులు ఎవరున్నారు మాదిగలు ఈ రోజుల్లో? అమాయకులు. నేను కోర్టుకి వెళ్ళి ఆ మెట్లు ఎక్కుతా ఒప్పుకుంటూ, ఈ లాయర్తో ఒప్పుకుంటూ, ఏంది ఇది? మాదిగలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు మందాకృష్ణ గారు. ఈరోజు జగన్ అన్నమిటే మాదిగలు ఉన్నారు. 2024కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మాదిగలు, మాళ్ళు అందరూ కలిసి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేదలకు న్యాయం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటే మాదిగలు ఉన్నారు. ఈ కోటాలు గోటాలు ఏమీ పనిచేయవు. ఆ మోడీ గారయ్యా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఒక సర్పంచ్ కూడా ఆ విధంగా మాట్లాడిన విధంగా నిన్న చిలకలూరుపేటలో మాట్లాడాడు.
ఒక ప్రధానమంత్రి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సర్పంచ్ మాట్లాడు. ఎందుకు మోడీ గారు నీ ప్రధానమంత్రి విలువను నువ్వు దిగదార్చుకుంటున్నావు? అది అట్ట పెడితే కొన్ని మందాకృష్ణ టాలులో ముక్కలు, కొన్ని మందాకృష్ణ టాలులో ముక్కలు పొత్తులు కుదరక బయటకు వచ్చిన ముక్కలు ఈరోజు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, కులాలను అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుంటున్నా అన్న వాళ్ళ రాండ్రా మీరు. ఎవడెవడైతే మీ దగ్గర రికార్డులు ఉన్నాయో తీసుకొని బయటికి రండిరా. ఈరోజు ఎవడు కులం కోసం పనిచేస్తున్నాడు, ఎవడు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ కాడిపోయి పథకం తీసుకొని మీ పబ్బాలు గడుపుకుంటూ మీరు ఎంజాయ్ చేస్తూ ఎవడెవడున్నాడో రాండ్రా. మీ రికార్డు ఎవడు కులానికి పనిచేసాడో రికార్డు తీసుకొని, కులాలకు పని చేయకుండా మీరు కులాలను అడ్డం పెట్టుకొని బతుకుతూ అనుకున్న వాళ్ళు మీరే అంటున్నారు ఆ మాటలు. కులాలను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారు అంటుంది ఎవరో కాదు, మీ కులాలను అడ్డం పెట్టుకొని ఎవడెవడైతే బతుకుతున్నాడు, ఎవడెవడైతే కులాలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కాడ, చంద్రబాబు నాయుడు కాడ, ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీ కాడ ఈ మందాకృష్ణ తాను ముక్కలు అవి తెగిపోయి ఆడ పొత్తులు కుదరక ఒక్కొక్క రాజకీయ పార్టీలు ఎమ్మిడిపడి వాళ్ళ చెవుల్లో ఏదో చెప్పి సోయి చేస్తా, పదవులు తీసుకొని పదవులు అనుభవిస్తా. మీరురా కులాలను అడ్డం మీరు బతుకుతుంది. మీ కులాలను అడ్డం పెట్టుకొని బతికేవాళ్ళు, మీ కులాల ద్వారా ఉద్యమాలు చేసేవాళ్ళు, కులాలని తొంగలో దొక్కి మీ ప్రయోజనాల కోసం పదవులు తీసుకొని మీర్రా రాండ్రా వేదిక మీదకి. మీ రికార్డులు తీసుకొని ఎవడైనా దమ్మున్న మగోడెవడో నేను ఇదిగో ఈ కులానికి పనిచేశాను, ఈ కులానికి పనిచేశాను అన్న రికార్డు తీసుకొని రా. వచ్చే మాటలు కాదురా. అదేమంటే ప్రతి వాడు వచ్చి కులాల మీద బతికేవాడు వాడు అనే మాటలు కులాలను అడ్డం పెట్టుకొని బతుకుతున్నారంటాడు, వాడే చేస్తా. అదేవిధంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కులం ప్రయోజనం కోసం ఈరోజు మాదిగల కోసం నేను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడతా. నేను ఈ రాష్ట్రంలో 2,50,000 కుటుంబాలు మాదిగలు ఉంటే డబ్బు కళాకారులు, చర్మకారులు ఇప్పటికి 1,50,000 మందికి ఆ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు 23 మందికి ఇచ్చేలేకి ఆ దుర్మార్గుడు తాత్కాలిక జీవో చేసే దుర్మార్గుడు అయిపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులైన 1,00,000 నిన్న ఒక ఆయన అంటాడు 50,000 మందికి ఈ రాష్ట్రంలోని. అసలు ఈ రాష్ట్రంలో ఈ మాదిగ నాయకులకి ఎవడైనా రండి ఛాలెంజ్ చేస్తా. ఎంతమంది చర్మకారులు ఉన్నారు, ఎంతమంది పింఛన్లు వచ్చినాయి, ఎంతమంది పింఛన్ రాలేదు, ఇంకెంతమందికి రావాలి, ఇప్పుడు ఎంతమందికి వచ్చినా దమ్మున్న మగోడు మాదిగోడు ఎవడో రాండి ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఒక ఆయన 80,000 అంటాడు, ఒక ఆయన 70,000 అంటాడు. రే లెక్కలు నేను చెప్తున్నా తెలుసుకోండి రా కలవకపోతే. 2,50,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో డప్పు కళాకారులు, చర్మకారులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నేను యుద్ధం చేసి జీవోలు చేపించి 28,000 మందికి పింఛన్లు ఇప్పించలేక ఆ దుర్మార్గుడు తాత్కాలిక జీవో చేశాడు. ఆ దుర్మార్గంగానే పోయాడు, మాదిగలో మోసం చేసి. గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజుకి 1,10,000 మందికి పింఛన్లు ఇప్పించాడు. ఎందుకు అయ్యా ఆ దుర్మార్గుడు జీవోలు చేసి పోయాడు, మళ్ళీ మీరని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిడి పడితే ఈరోజు 1,10,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. టోటల్గా ఈరోజు 1,40,000 మందికి ఈరోజు ఆ చంద్రబాబు నాయుడు 23 ఏళ్ళు ఈ కలిసి 1,40,000 దాకా ఈరోజు పింఛన్లు వచ్చినాయి. ఈ డబ్బు కళాకారులకు, చర్మకారులకు ఎవడరా పింఛన్ ఎక్కువ చేసింది? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు. 1,10,000 ఎక్కడ, 23,000 ఎక్కడ? ఈ రకంగా లెక్కలు తెలవకుండా ఎంతమంది ఉన్నారు? ప్రతి వాడు మాది కూడా వచ్చి నేను చర్మకారుల సంఘం, నేను డబ్బు కళాకారుల సంఘం, రండిరా వెళ్ళారా రండిరా. ఎవడు ఎంతమంది చర్మకారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో, ఎంతమంది డబ్బు కళాకారులు ఒక్క లెక్క చెప్పండి రా. మీరు చర్మకారులని అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలు కాడ చెవులో మాట చెప్పి బ్రోకర్ నా కొరకులారా, బ్రోకరేజింగ్ చేసి బతకడం కదరా. పని చేయండి రా జనం. నేను ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యంగా నచ్చపోయినప్పుడు కూడా నా భార్య బిడ్డలు తిడుతున్నా కానీ నేను రాష్ట్రం అంతా తిరిగి నేను చేస్తున్నారా. గౌరవనీయులైన సజ్జల గారికి తెలుసు నా కష్టం, గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారికి తెలుసు, గౌరవనీయులైన సుబ్బారెడ్డి గారికి తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుసు. ఎందుకు తెలుసంటే ఈ రాష్ట్రంలో డబ్బు కళాకారులు, చర్మకారుల్ని కేంద్ర కార్యాలయం గారికి తీసుకెళ్ళి నేను వేలాది మందితోటి కుల సంఘాలు మీటింగ్లు పెట్టాను రా. ఎవడరా పదవులు ఎంజాయ్ చేస్తా మీరు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవడరా? ఒక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకురా మీకు చైర్మన్లు ఇచ్చింది, ఎమ్మెల్యేలు ఇచ్చింది, మంత్రులు ఇచ్చింది? మీరు పదవులతో ఎంజాయ్ చేయమనా? ఏదైనా మీ కులానికి ఒక మంత్రి, ఒక చైర్మన్ ఇస్తే వాడిని తీసుకెళ్ళి ఆ కులాలలో అయ్యా మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు,
అని చెప్తారండిరా. మీరు ఎంజాయ్ చేస్తున్నారా? మీరు పదవులు అనుమతిస్తున్నారా? మీరు సోకులు చేసుకొని బతుకుతున్నారా? అడగలేదన్నా. గౌరవనీయులు అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలా. ఆ మందాకృష్ణ తాందో ముక్కలు వచ్చి మీ దగ్గర పదవులు పొంది అక్కడ పొత్తులు కుదరక మీ దగ్గర పదవులు పొందితే మీరు అలాంటి బ్రోకర్లకి దళారులకే పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడు కులం కోసం కష్టపడుతున్నాడా? ఎవడు పార్టీ కోసం కష్టపడుతున్నాడా? మీరు ఆలోచించండి, మీరు గుర్తించండి. మీ పార్టీలు అధికారంలో రావడానికి, ఇక్కడ కులాలు బాగుపడటానికి ఎవడు శ్రమ చేస్తున్నాడా? గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని సజ్జల పీసారెడ్డి సుబ్బారెడ్డి గుర్తించారు. వీళ్ళందరూ గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇది గుర్తించాలి నా కష్టాన్ని. అందుకని అయ్యా 2024 మన పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి ఓట్లు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డలార్లు బ్రోకర్లు మాటలు ఆహో ఓహో ఏహో ఓహో నమ్మకండి. ఇవన్నీ గోటాలన్నీ జనాన్ని నమ్మే పరిస్థితిలో లేవు. జనం నమ్మరు, ఎవరిని నమ్మరంటే నమ్మరు. కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తించాలి. ఎవడు కుల సంఘాలు కులం కోసం కష్టపడుతున్నాడా? పార్టీకి 4 ఓట్లు వేపిస్తున్నాడా? కులం కోసం పార్టీ కోసం కష్టపడుతున్నాడా? ఎవడు డలారెత్తుకు వచ్చి నా దగ్గర పదవుల మంది ఎంజాయ్ చేస్తున్నారని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని 2024లో మన పార్టీ అధికారంలో రావడానికి నా వంతు నేను కష్టపడుతున్నానయ్యా. నా కష్టాన్ని గుర్తించి ఇప్పుడు నేను చూటిగా చెప్తున్నాను. ఈరోజు ఆయన్ని తీసుకొచ్చి ఆ మేరుగు నాగార్జున ఏమూరు ఆయన తీసుకొచ్చి సంతలో పడేశారు. కొండేపి ఆడ కుక్కని పెట్టిన వైసీపీ గెలిచింది. అయితే ఈ దుర్మార్గుడైన సురేష్ గారు అక్కడ చల్లక కొండేపు వచ్చాడు. కొండేపులో చెల్లుతాడా? కనుక అయ్యా మీరు దీన్ని ఆలోచించండి. మీరు చేసిన నిర్ణయం మంచిదే. ఎస్సీలు దళితులను చేశారు. దీన్ని కూడా ఆలోచించి మీరు కష్టపడే వాళ్ళని గుర్తించి మీరు న్యాయం చేయమని ఈ సందర్భంగా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మా పేదరికం నిర్గమైంది. ఈ దుర్మార్గ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈ బీజేపీలు వస్తే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్యాయం జరిగింది. అందుకని నేను ఈ సందర్భంగా మా మాదిగలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచించండి అయ్యా. మన పేదరికం జగన్మోహన్ రెడ్డి అయితేనే బాగుపడింది. ఇంకెవడన్నా వస్తే 50 సంవత్సరాలు జగన్మోహన్ వారిని మనం చేతులు జారవిడ్చుకుంటే ఇంకెవడన్నైతే 50 సంవత్సరాలు ఎనికిపోయిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.